అన్నమయ్య జిల్లా పెనగలూరులో గుప్త నిధుల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముఠాలో 10 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. ఓబిలి స్కూల్ వద్ద గుప్త నిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగలగొట్టి తవ్వకాలకు పాల్పడారు. ఈ ముఠా వినాయకుడి విగ్రహం పగలగొట్టిన ఘటనపై పెనగలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్దే సూచనలతో దర్యాప్తు చేపట్టారు. కొండూరు క్రాస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఓబిలి స్కూల్ ఆవరణలో వినాయక విగ్రహం దొంగతనంపై ఆరా తీయగా తామే చేసినట్లు పోలీసులు ముందు తెలిపారు. నందలూరు మండలం మదనగోపాలపురంకు చెందిన చుక్కా రవి క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులు వెలికి తీయడం కోసం కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల 23వ తేదీన రాత్రి ముఠాగా ఏర్పడి ఓబిలి స్కూల్ వద్దకు చేరుకుని వినాయక విగ్రహాన్ని ఈడ్చుకుంటూ ఓదేటివారిపల్లె గ్రామానికి వెళ్లే దారిలో ఒక ట్రాక్టర్లో విగ్రహాన్ని తరలించారు. ఈటి మార్పురం చెరువు దగ్గరకు వెళ్లి అక్కడ విగ్రహాన్ని దింపి గుప్త నిధుల కోసం పూజలు చేశారు. విగ్రహాన్ని విరగ్గొట్టగా ఎటువంటి గుప్త నిధులు లేకపోవడంతో విగ్రహాన్ని అక్కడే ఉన్న కుంటలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన 13 మందిని పోలీసులు రిమాండ్కు తరలించారు. అర్ధరాత్రి ఓబిల్ దగ్గర హీరా స్కూల్ అనే స్కూల్ గ్రౌండ్ లో ఒక వినాయక విగ్రహము సంవత్సరాల నుంచి ఉన్న వినాయక విగ్రహాన్ని ఎవరో దొంగిలించారు. దాని మీద స్కూల్ యాజమాన్యము రిపోర్టివ్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఎందుకొరకు తీసుకెళ్లారు దాన్ని అనే దృష్టితో వివిధ కోణాలలో పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈరోజు ఉదయం 7 గంటలకు ఈ 13 మంది ముద్దాయిలు, దాంట్లో 3 మహిళలు ఉన్నారు, మిగతా 9 మంది 10 మంది వీళ్ళు జెంట్స్ మగవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసము వీళ్ళు తవ్వకాలు సాగించే ముఠా ఇది. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి మనకు ఈ స్కూల్లో గత 30 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహం ఉంది, దీంట్లో ఏవైనా వజ్రాలు కానీ బంగారు ఆభరణాలను పెట్టి ఉంటారనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి అందరూ కలిసి వచ్చి ఒక ట్రాక్టర్ని తీసుకొని వచ్చారు. 4 మోటార్ సైకిళ్ళు, ఒక ఇన్నోవా వాహనం, అందరూ కలిసి వచ్చి ఆ విగ్రహాన్ని పెకలించి దాన్ని తాడుకు కట్టుకొని తీసుకొని పోయి మెయిన్ రోడ్డుకి తీసుకొని వచ్చి ఆ ట్రాక్టర్లో తీసుకొని ఈటిమాపురం చెరువు దగ్గరికి తీసుకెళ్లి దాన్ని పగలగొట్టి చూశారు. పగలగొట్టి చూస్తే దాంట్లో ఏమీ లేవు. దీనికోసమని ఆ పూజలు చేసే పూజారి, తాంత్రిక విద్యలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో 3 మహిళలు ఉన్నారు, 2 వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా నెల్లూరు చెందిన వాళ్ళు. వాళ్ళని ఈ మెయిన్ వ్యక్తి ఎవరైతే రవి అనే అతను ఉన్నాడో, నందలూరు మండలానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళందరినీ సమకూర్చుకొని దీంట్లో ఏమైనా గుప్త నిధులు ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఈటిమాపురం చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని ముక్కలుగా చేశారు. చేస్తే దాని లోపల ఏం దొరకలేదు. బాగా చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి. కొన్ని పెద్ద ముక్కలు మాత్రము వినాయక స్వామి తొండము, కాలు, ఇవి భుజము, మొహంలో ఒక భాగం కనబడేటట్టున్నాయి. మిగతా ఉంది చిన్న చిన్న భాగాలుగా ఉండిపోయాయి. ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ కొన్ని అరెస్ట్ చేసేసి ఎందుకు చేశారు ఏంటి అని అంటే దాంట్లో ఈ విధంగా ప్రభావితం అనే